చేసిన అన్యాయం మీద పాలమూరు ప్రజలకి క్షమాపణ చెప్పాలి అని అనేది అంటున్నారు కదా. ఏంటి కుటుంబంలో కవిత గారు కూడా పార్టే కదండి, ఏంటి దీన్ని ఈ సందర్భంగా కవిత గారి స్టాండ్ ఎలా ఉండబోతోంది రేపు? ఇప్పుడు మేము రాజకీయంగా మేము కొంత మా దారులు అనేటువంటి వేరైపోయినాయి. బీఆర్ఎస్ పార్టీకి మేము వేరైపోయినాము. పూర్తిగా మనం మరణించేటువంటి ముందు కూడా శిక్షించేటువంటి మరణశిక్ష పడేటువంటి ఖైదీని కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారు. అట్లాంటి అంతర్గత ప్రజాస్వామ్యం అనేటువంటి బీఆర్ఎస్ లో అంతరించిపోయి కనీసం చివరగా వివరణ కోరేటువంటి షోకాజ్ నోటీస్ ఇచ్చేసి వివరణ కోరేటువంటి ప్రయత్నం కూడా చేయకుండా కవిత గారిని నిర్దాక్షిణంగా అమెరికాకు పోయినప్పుడు టీబీజీ కేసు సంబంధించినటువంటి అధ్యక్షురాలుగా తొలగించి అనేక కుట్రలు కవిత గారు పనిచేసి అదేదో మేము ఎవరు చేశారండి ప్రజాస్వామ్యంలో మేము తెలుసుకుంటాము. అది మేము ప్రజలలో మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు ప్రధానంగా సబ్జెక్ట్ వచ్చేసరికల్లా నేనేమంటున్నా మల్లయ్య యాదవ్ గారు అన్నగారు మాట్లాడుతూ ఇది 1 year మాత్రమే తాత్కాలికంగా జరిగినటువంటి ఒప్పందం అని చెప్పేసి అన్నారు. 2015 సంవత్సరంలో కేసు వేసిన తర్వాత 2021 అక్టోబర్ లో ఈ కేసును ఉపసంహరించుకున్నారు కేసీఆర్ గారు. అపెక్స్ కౌన్సిల్ లో ఏదైతే షెకావత్ గారు రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆయన రిక్వెస్ట్ చేసింది 2020లో రిక్వెస్ట్ చేస్తే 2021లో కేసును ఉపసంహరించుకున్నారు. అప్పటిదాకా ట్రిబ్యునల్ ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కూడా కృష్ణా జలాల సంబంధించినటువంటి వాటా గురించి పంపిణీ గురించి అక్కడ ఏది కూడా వాదన లేకుండా చేసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసిందా లేదా? మరి మీరు 1 year మాత్రమే తాత్కాలికంగా 299 టీఎంసీలకు చేసినామని అంటున్నారు. ఇంకొక మాట ఏం చెప్పదలుచుకున్నట్టే ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్స్ అనేటువంటి ట్రిబ్యునల్స్ కంటే పవర్ఫుల్ అగ్రిమెంట్స్, ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్స్ అనేటువంటి న్యాయస్థానాల తీర్పుల కంటే కూడా ప్రభావితమైనటువంటి అనేటువంటి విషయం కేసీఆర్ గారికి తెలియదా? తెలియకుండా కళ్ళు మూసుకొని చేసినటువంటి సంతకం అయితే ఇది కాదు కదా. ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్స్ ఆ రోజున చేసుకొని ఒకవైపు 7 సంవత్సరాలు కేసులు నడిపించుకొని ఎవరో దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసి అనేటువంటిది ఇలా ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకొక మాట, బనకచెర్ల సంబంధించినటువంటి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు కడుతున్నారంటే మనం ఇంకా అజ్ఞానంతో మనం మాట్లాడాల్సిన పరిస్థితి అయితే లేదన్నా. మనం విఘ్నులం, మేధ సంపన్నులం, ఉద్యమం నుంచి వచ్చినటువంటి బిడ్డలుగా నేనేమంటున్నా అంటే ఏదైతే నల్లమల్ల సాగర్ అక్కడ కట్టుకుంటున్నాడో అక్రమంగా దానికి వరద కాలం ద్వారా అంటే వరద ద్వారా ఏదైతే ఫ్లడ్స్ ద్వారా వచ్చేటువంటి వాటర్ పైన ఈ దేశంలో ఎక్కడ కూడా అనుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి కూడా అనుమతులు ఇచ్చేటువంటి ఆస్కారం లేదు అనేటువంటి విషయాన్ని ఇలా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా డిపిఆర్ దానిపైన బనకచెర్ల పైన డిపిఆర్ కూడా చంద్రబాబు నాయుడు సబ్మిట్ చేయలే. దాని మీద మనం హైరాణ పడాల్సినటువంటి అవసరం లేదు. కానీ నేనేమంటున్నానంటే ఏదైతే కేఆర్ఎంపీ సంబంధించినటువంటి సంస్థ రాజ్యాంగబద్ధమైన సంస్థ కేంద్ర ప్రభుత్వం వేసిందో ఇది టెలిమెట్రిక్ లాంటి ఒక ఏదైతే ఒక దాని ద్వారా కొలతల ద్వారా ఈ యొక్క ఏదైతే దోపిడీకి గురైతున్నటువంటి వరద జలాలను కాపాడాల్సిన బాధ్యత కేసీఆర్ గారు అసెంబ్లీకి వెళ్తున్నారు కదా, మీ స్టాండ్ ఏంటి? జాగృతిగా మీ స్టాండ్ ఏంటి? అదే మీరు ఏం చెప్తారు? కేఆర్ఎంబీకి ఉంటుంది. కేఆర్ఎంబీ లాంటి సంస్థలను కూడా అజమాయిషీ చేసి కేంద్రం మా పైన పెత్తనం ఏందని చెప్పేసి చెప్పడంతో ఇలా మీరు కోట్లను ఆశ్రయించి దాన్ని నిలుపుదల చేయలేరు జలదోపిడిని. చివరకు కేఆర్ఎంబీ లాంటి సంస్థలను ఇన్వాల్వ్ కానియరు. మీరు ఏ విధంగా ఈ జలదోపిడి ఆపుదాం అనుకుంటున్నారో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. ఇంకోటి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అనుమతులు అనేటువంటి అనేకం ఇచ్చుకుంటా ఇలా కలవకుర్తి గాని, నెట్టంపాడు గాని, భీమా గాని, కోయిల్ సాగర్ గాని, ఎస్ఎల్బిసి గాని, వట్టం గాని ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ అనుమతులు ఇచ్చారు. కానీ ఎక్కడ కూడా నీటి నిల్వలకు సంబంధించినటువంటి అలొకేషన్స్ లేకుండా మీరు ప్రజాధనాన్ని ఇలా లక్షల కోట్ల ప్రజాధనాన్ని మీరు ఎక్కడ తీసుకుపోయి పెట్టిల్లు? నీటికి సంబంధించినటువంటి అలొకేషన్స్ ఉంటేనే ప్రాజెక్టులు రన్ అవుతాయి కదా. నీటి అలొకేషన్స్ లేకుండా అడ్మినిస్ట్రేషన్ అనుమతులతో మీరు ఏ విధంగా ఈ ప్రాజెక్టులను నిర్మాణం చేసి పూర్తి చేద్దాం అనుకుంటున్నారో ఇలా సమాధానం చెప్పాలి కదా. ఈ రేపు అసెంబ్లీలో ఇది వస్తుంది చర్చకు. నేనేమంటున్నా, గోదావరి బేషన్ లో ఉండబడేటువంటి సమ్మక్క సారక్క గాని, సీతారామ సంబంధించిన ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా పూర్తి కాలే. అక్కడ కూడా ఇచ్చంపల్లి లాంటి ప్రాజెక్టు కట్టాల్సి ఉండే, అక్కడ కూడా కాంతరపల్లి లాంటి ప్రాజెక్టు కట్టాల్సి ఉండే. వీటన్నిటిని కూడా సమ్మక్క సారక్క ద్వారా, సీతారామ ద్వారా ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. అది కాంక్రీట్ లెవెల్ కి ఇంతవరకు రీచ్ కాలే, ఇంతవరకు పూర్తి కాలే. చివరకు పెద్దవాగు సంబంధించి కొట్టుకపోయినటువంటి పరిస్థితులు కూడా చూసినాం. అది 2 రాష్ట్రాలకు మధ్యన ఉన్నది. ఇలా ఆరైతంగా కూడా బాధపడుతున్నారు. మేము జనంబాటలో పోతే ఆ రోజు రాత్రి 9 గంటలకు 10 గంటలకు కూడా గ్రామస్తులు అక్కడ జనంబాటలో మీటింగ్ చేసిళ్ళు. ఆ పెద్దవాగు సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మధ్యలో ఉన్నది. ఆయకట్టు మొత్తం ఆంధ్రాకు ఉన్నది, తెలంగాణ సంబంధించిన ఆయకట్టు తక్కువ ఉన్నది కాబట్టి అక్కడ తెలంగాణ రైతాంగం కూడా మొత్తం బాధపడుతున్నారు. దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం రేపు రోజున అసెంబ్లీలో చర్చించి పెద్దవాగు పైన కూడా మీరు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా మీరు రేపు రోజున న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. మేము తెలంగాణ జాగృతి కవిత గారి యొక్క స్టాండ్ ఒకటే స్టాండ్. రేపు మండలిలో అవకాశం వచ్చినా కానీ తెలంగాణ సంబంధించినటువంటి ప్రయోజనాలు తాకట్టు పెట్టకుండా, తెలంగాణ ప్రయోజనాలకు ఎక్కడ విఘాతం కలగకుండా ఈ కేంద్ర ప్రభుత్వంతో ఎట్లయితే కొట్లాడి మన హక్కులు సాధించుకోవాలో ట్రిబ్యునల్ ముందు మనకు కృష్ణా జిల్లాల వాటా ఏ విధంగా సాధించుకోవాలో ఆ విధంగా మేము సాధించుకోవడానికి మేము పోరాట రూపంలో మా పదనైనటువంటి అస్త్రాలను బీఆర్ఎస్ స్టాండ్ కి అనుకూలంగా మీది ఉంటుందా లేదా ప్రభుత్వ స్టాండ్ కాంగ్రెస్
ప్రభుత్వ స్టాండ్ బీఆర్ఎస్ స్టాండ్ కాదండి, మేము ప్రజల స్టాండ్ పైన ఉంటాము. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది ఉంటాము. ఈ రోజు ఎవరైతే ఆ రోజున సంబంధించినటువంటి భూ నిర్వాసితులు ఎవరైతే ప్రాజెక్టుల కోసము భూములు ఇచ్చిల్లో, ఆ భూములు ఇచ్చినటువంటి కుటుంబాలకి ఇలా ఇప్పటివరకు కంపెన్షన్ అనేటువంటి కుటుంబాలు ఉన్నాయి. మా జనంబాట ద్వారా వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఇండ్ల స్థలాలు మునిగిపోయి ఇండ్ల స్థలాలు తీసుకున్నటువంటి కుటుంబాలకు కూడా ఈ రోజున చిన్న ఇప్పటి వరకు కంపెన్షన్ ఇలే. 18 సంవత్సరాలు నిండేటువంటి బిడ్డలు ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు మేజర్ అయ్యి అట్లాంటి బిడ్డలకి ఇలా కంపెన్షన్ రాలే. అట్లాంటి పరిస్థితులు అన్ని కూడా మేము కలవకుర్తి ప్రాంతంలో కానీ, నాగర్ కర్నూలు ప్రాంతంలో కానీ, ఈ వనపర్తి లాంటి ప్రాంతంలో కానీ ఇవన్నీ తిరుగుతుంటే మాకు కనిపించినాయి. మా కళ్ళ ముందు వాళ్ళందరూ వచ్చి వినవించారు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్టాండో బీఆర్ఎస్ పార్టీ స్టాండో కాదు, ప్రజల పక్షం ఉంటాం, ప్రజల వైపు ఉంటాం, ప్రజల కోసం కొట్లాడతాం, జనం వైపు ఉంటాం. జనం సంబంధించిన నాడు ఏదైతుందో ఇలా ప్రజలలో తిరుగుతున్న నాయకురాలు ఇలా కవిత గారు. ఇలా ప్రతిపక్షం అనేటువంటి ఉన్నదా లేదా అనేటువంటి పరిస్థితుల్లో ఇలా కనపడుతుంది. ఒక చిన్న జూబ్లీస్ ఎలక్షన్ కోసం మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలు, గీజీలు అందరూ జూబ్లీస్ లో పాగేసిళ్ళు. మేము మాత్రమే జనంలో ఉన్నాం. వరద బాధితుల ప్రాంత వైపున ఉండి కొట్లాడినాం. పంట నష్టం వాటిల్లింది రైతులకు అని చెప్పేసి ఆ పంట నష్టం ఇయ్యాలని చెప్పేసి ప్రభుత్వం వైపున ఉండి కొట్లాడినాం. ఇలా ప్రజల సంబంధించినటువంటి యోగక్షేమాలు తెలుసుకొని ఇలా కవిత గారు జనం బాటలో జనంలో ఉన్నారు. నిజమైన ప్రతిపక్షం ఇలా తెలంగాణ జాగృతి తప్పితే బీఆర్ఎస్ కాదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారా. రైట్. ఎస్, ప్రేమేందర్ రెడ్డి గారు, ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారా? ప్రేమేందర్ రెడ్డి గారు వినిపిస్తుందా? ఎస్, ప్రేమేందర్ రెడ్డి గారు. డిస్టర్బెన్స్ ఉంది మేడం ఇక్కడ. నేను ఒక విషయం చెప్తాను. చెప్పండి. ఇప్పుడు ఇన్ని రోజులు డిలే చేయడం తప్పు కేసీఆర్ గారు. రాజకీయము ప్రజల కోసం ఉన్న తర్వాత గెలుపుకోవటములు వేరు ఉంటాయి. వచ్చి వెంటనే మనం ఇవాళ ఎప్పటి నుంచో నిలదీయవలసి ఉండే. ఇన్ని రోజుల తర్వాత వచ్చి ఇప్పుడు మాట్లాడడం ఏదైతే ఉందో ఇది ప్రజలకు అన్యాయం చేయడమే. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీను ఈరోజు టీఆర్ఎస్ రెండు కూడా ఇవాళ ప్రజలకు నష్టం చేసినాయి ఈ రోజు నుంచి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కాలం గడుపుతున్నది తప్పితే రిజల్ట్ చేసింది ఏమీ లేదు, అభివృద్ధి చేసింది ఏమీ లేదు అనేది మా అభిప్రాయం. మల్లా యాదవ్ గారు చెప్పండి. రేపు అంటే ఒకటి కృష్ణా వాటర్, ఇంకా ఏ అంశాల మీద రేపు అసెంబ్లీలో దాదాపు 2 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత వెళ్తున్నారు కదా, అంటే గతంలో 1-2 సార్లు వెళ్ళినా అక్కడేం చర్చల్లో పార్టిసిపేట్ చేయలేదు కదా, ఏ అంశాలని కేసీఆర్ గారు ప్రస్తావించనున్నారు, అసెంబ్లీలో ఏం చేయనున్నారు? గతంలో అసెంబ్లీ సమావేశాలలో మేము ఇచ్చిన వాయిదా తీర్మానాలని తిరస్కరించడం జరిగింది స్పీకర్ గారు సమక్షంలో. మేమేమంటున్నాం, స్పష్టంగా ఈరోజు తెలంగాణలో జరుగుతున్న వాళ్ళు ఇచ్చిన హామీల వైఫల్యాలు కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనితీరు మీద కానివ్వండి, అది వైద్య రంగం కానీ, విద్యారంగం కానీ, నీటి రంగం కానీ,